ప్రైజ్ ద లార్డ్ జీసస్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మనం ఈరోజు మహాపరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము చరిత్ర గురించి తెలుసుకుందాం. అబ్రహాముగా ఏ విధంగా మారాడు అనేటటువంటి విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మనము అబ్రహాము యొక్క వంశం, వాటి వివరాలు తెలుసుకుందాం. నోవాహుకు ముగ్గురు కుమారులు. ఒకరు షేము, హాము, యాపేతు. షేము వంశముల్లో జన్మించినవాడు అబ్రహాము. అబ్రహాము తండ్రి పేరు తెరాహు. ఈయనకు ముగ్గురు కుమారులు. ఒకరు అబ్రహాము, ఒకరు నాహోరు, హారాను. అయితే అబ్రహాము సోదరులలో హారాను ముందుగా వివాహం చేసుకుంటాడు. ఆయనకు ఒక కుమారుడు పుడతాడు. ఆయన పేరే లోతు. అబ్రహాము సోదరుడు హారాను తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా చనిపోతాడు. తరువాత అబ్రహాము తన సోదరుడు ఇద్దరూ వివాహం చేసుకుంటారు. అబ్రహాము భార్య పేరు సారాయి. ఈమె గొడ్రాలయుండెను. ఆమెకు సంతానం కలగలేదు. అయితే అబ్రహాము తండ్రి అబ్రహామును సారాయిని తన మనవుడైన లోతును వెంటబెట్టుకుని కానానుకు వెళ్ళి అక్కడ హారానులో నివసించెను. అబ్రహాము తండ్రి బ్రతికిన సంవత్సరములు 205 సంవత్సరములు. బ్రతికి హారానులో మృతి చెందెను. అబ్రహాముతో యెహోవా ఈ విధంగా మాట్లాడతాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను. నీ నామమును గొప్ప చేయుదును. నీవు అందరికీ ఆశీర్వాదకారముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను. నిన్ను దూషించిన వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందే ఆశీర్వదించబడునని యెహోవా అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. అబ్రహాము తన భార్య అయిన సారయ్యని, తన సోదరుడు కుమారుడైన లోతును, హారానులో తాను సంపాదించిన యావదాస్తిని తీసుకుని దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్దకు చేరెను. అప్పుడు అక్కడ కానానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై, నీ సంతానముకు ఈ దేశమే ఇచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టించెను. మళ్ళీ అబ్రహాము అక్కడ నుండి బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకు తూర్పునున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అయితే అబ్రహాము నివసించు దేశములో కరువు వస్తుంది. అప్పుడు అబ్రహాము కరువు కారణంగా అబ్రహాము ఐగుప్త దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని నేను ఎరుగుతును. అయితే ఈ ఐగుప్తులు నిన్ను చూచి నీవు నా భార్య అని తెలిసి నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు. నీ వల్ల నాకు మేలు కలిగినట్లు నీవు నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని చెప్పమని ఆమెతో చెప్పాను. అబ్రహాము ఐగుప్తులో నివసించినప్పుడు ఐగుప్తులు అబ్రహాము భార్య అయిన సరాయిని చూసి ఆమె చాలా అందంగా ఉందని ఆ రాజు ఫరో ఎదుట ఒక అధికారులు ఆమెను పొగుడుతారు. అందుకే ఆమెను ఫరో ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. ఫరో ఆమెను అబ్రహాము సోదరి అని అనుకుని అబ్రహాముకు మేలు చేద్దామని, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసెలు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు? ఈమె నీ సహోదరి అని ఎందుకు చెప్పావు? నేను ఆమెను భార్యగా చేసుకుందునేమో పొరపాటున, అప్పుడు ఏమవును? ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినదేమిటంటే వారు అతనిని, అతని భార్యను, అతనకు కలిగిన సమస్తమును పంపివేయమని ఆదేశం ఇచ్చెను. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు నుండి నెగేబుకు వెళ్ళెను.
అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగిన బహుధనవంతుడై ఉండెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకు గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారముగా ఉండెను. అయితే అబ్రహాము పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకు కలహము పుట్టెను. అప్పుడు అబ్రహాము లోతుతో, మనము బంధువులము కనుక నీ పశువుల కాపరులకు నా పశువుల కాపరులకు తగాదాలు ఏర్పడుచున్నవి. దేశం చాలా విస్తారముగా ఉన్నది కనుక దయచేసి మనమిద్దరము వేరుగా ఉందామని లోతుతో చెప్పినప్పుడు లోతు సరే అంటాడు. అయితే లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటినీ ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేస్తాడు. ఆ విధంగా వారు ఒకరికొకరు వేరుగా ఉంటారు. లోతు సొదొమ దగ్గర తన గుడారం వేసుకుంటాడు. సొదొమ మనుషులు దుష్టులు కనుక యెహోవా దృష్టికి పాపులై ఉన్నారు. అబ్రహాము వేరుగా తన గుడారం వేసుకుని ఉన్నప్పుడు యెహోవా అబ్రహామును, నీ కన్నులెత్తి చూడుము, నీ ఉన్న చోటు నుండి తూర్పు తట్టు, దక్షిణ తట్టు, పడమర తట్టు, ఉత్తరపు తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమునకు భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసెదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన యెడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకిచ్చెదనని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోను మామ్రే దగ్గరనున్న సింధూర వృక్షము దగ్గర యెహోవాకు బలిపీఠము కట్టెను. ఈ సందర్భంలో అక్కడ ఉన్న వివిధ రాజ్యాల మధ్య సయోధ్య లేకపోవడం వలన రాజ్యాల మీదకి రాజ్యాలు దండెత్తుకుని వచ్చి యుద్ధం జరిగినప్పుడు లోతు గుడారము వేసుకుని జీవించుచున్నటువంటి సోదోమో రాజు, గోమొర్రా రాజు రాజ్యాలు, పక్క రాజ్యాలు కూడా యుద్ధాలు జరిగి ఆ యుద్ధములో సోదోమ రాజు, గోమొర్రా రాజులు ఓడిపోయారు. కనుక సొదొమ రాజ్యంలో ఉన్నటువంటి ఆస్తి యావత్తును మరియు భోజన పదార్థముల యావత్తును పట్టుకుని పోయిరి. అప్పుడు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలోనే కాపురముండెను కనుక అతని ఆస్తి యావత్తును కూడా పట్టుకుని పోగా అక్కడ నుండి తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహాముకు ఆ సంగతి వివరించెను. అప్పుడు అబ్రహాము తన తమ్ముడు కొడుకు చెరపట్టబడ్డాడు అనే సంగతి విని అప్పుడతను ఏస్కోలు, ఆనేరు, మామ్రే అను వారితో అబ్రహాము నిబంధన చేసుకున్నాడు. మరియు తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకుని ఆ రాజ్యాల మీదకు దండయాత్రకు వెళ్ళి ఆ రాజులను తరిమివేసి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడు కుమారుడైన లోతునకు అతని ఆస్తి అతనికి అప్పజెప్పి మరియు ప్రజలకు వారి వారి ఆస్తులను అప్పజెప్పాడు. అప్పుడు షాలేము రాజైన మిల్కీసేదకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చును. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అగు సర్వోన్నతుడైన దేవుని వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని అబ్రహామును దీవించెను. అప్పుడు సొదొమ రాజు, మనుషులను నాకిచ్చి ఆస్తి నీవే తీసుకునమని అబ్రహాముతో చెప్పగా అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసిదనని నీవు చెప్పకుండా ఉండునట్లుగా నాకు ఒక నూలు పోగైనను ఏమీను ఒక్కటి కూడా అక్కరలేదు అని సర్వోన్నతుడైన సృష్టికర్తయగు దేవుని నామములో చెయ్యెత్తి ప్రమాణం చేయుచున్నాను అని అబ్రహాము చెప్పెను. అయితే అబ్రహాము, నాతో కూడా వచ్చిన వారు ఆనేరు, ఏష్కేలు, మామ్రే అను వారికి ఏ ఏ భాగాలు రావాలో ఆ భాగాలను మాత్రమే తీసుకుని వారికి ఇచ్చివేసెను. తరువాత ఇది అంతా జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమిచ్చి, అబ్రహామా, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా, నాకేమి ఇచ్చినా నాకెందుకు, నేను సంతానము లేనివాడినై పోవచ్చున్నానే. అబ్రహాము దేవునితో, ఇదిగో నీవు నాకు సంతానము ఇవ్వలేదు కనుక నా పరివారములలో ఒక్కడిని నాకు వారసుడుగా అని చెప్పగా యెహోవా వాక్యము ఆయన యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు,
నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడే నీకు వారసుడవుతాడని చెప్పెను. మరియు ఆయన అబ్రహామును వెలుపలికి అతనిని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానమును కూడా ఆ విధంగానే అవుతుందని చెప్పెను. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అబ్రహామునకు నీతిగా ఎంచబడినది. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనిదనని నాకెట్లా తెలియననగా, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వ పిల్లను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అబ్రహాము అవన్నీ తీసుకుని వాటిని నడుమకు ఖండించినది దేని ఖండమునకు దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను మాత్రం అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంక బోయినప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతనిని కమ్మగా, ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమపెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు, ఆ జనమునకే నేను తీర్పు తీర్చెదను. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు. మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. నీ 4వ తరము వారు ఇక్కడికే వచ్చెదరు అని యెహోవా అబ్రహాముతో చెప్పెను. మరియు అబ్రహాము భార్యకు ఐగుప్తురాలు అయిన ఒక దాసి ఉండేది. ఆమె పేరు హగరు. అబ్రహాము భార్య అబ్రహాముతో, నేను పిల్లలు కనకుండా యెహోవా చేసెను కనుక నీవు దయచేసి నా దాసితో పొమ్మని, ఆమె వలనైనా నాకు సంతానము కలుగుతుందని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము సారాయి మాటకు సరే చెప్తాడు. అబ్రహాము కానాను దేశములో 10 సంవత్సరములు కాపురం ఉండిన తరువాత సారాయి తన దాసి అయిన ఐగుప్తురాలు అనేటటువంటి హగరును తన భర్త అయిన అబ్రహామునకు భార్యగా ఇస్తుంది. అబ్రహాము హగరుతో పోయినప్పుడు తాను గర్భవతి అవుతుంది. అప్పుడు తాను గర్భవతినని తెలిసిన తరువాత హగరుకు గర్వం వచ్చి తన యజమానురాలే తనకు నీచమైనదిగా కనబడుతుంది. ఈ విషయం తెలుసుకున్న అబ్రహాము భార్య, నా ఉసురు నీకు తగులుతుంది హగరు, నేను నీకు నీచమైన దానిగా కనిపిస్తున్నానా? నా భర్తను నీకు ఇచ్చాను. నీకు నాకు న్యాయము ఆ యెహోవాయే తీర్చును. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలోనే ఉన్నది కదా, నీ మనసుకు వచ్చినట్లు దానిని చెయ్యమని సారాయితో చెప్పెను. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె పారిపోయి అరణ్యములోనికి వెళ్ళెను. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి, దాసివైన హగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన సారాయి వద్ద నుండే పారిపోవచ్చున్నానని చెప్పెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రిందే అణిగిమణిగి ఉండమని చెప్పెను. మరియు యెహోవా దూత హగరుతో, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను. అది లెక్కింపలేనంత విస్తారముగా ఉండెను. మరియు నీవు ఒక కుమారుడిని కనెదవు. అతని పేరు ఇష్మాయేలు అని పెట్టుదువు. అతడు గాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అతనికి, అందరి చేతులు అతనికే విరోధముగా ఉండును. అతడు తన సహోదరుల ఎదుట నివసించునని హగరుతో చెప్పగా హగరు సంతోషించెను. తర్వాత హగరు అబ్రహాముకి కుమారుని కనెను. అబ్రహాము హగరుకి తన కుమారునికి ఇష్మాయేలు అనే పేరు పెట్టబడెను. అబ్రహాముకు ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రహాము వయసు 86 ఏండ్ల గలవాడు. అబ్రహాముకి 99 సంవత్సరాలు ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పగా, అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుని అతనితో మాటలాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను. నీవు అనేక జనములకు
తండ్రి వగుదువు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని. మరియు నీ పేరు ఇక మీదట అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రహాము అనబడను అని దేవుడు అబ్రాము పేరును అబ్రహాముగా మార్చెను. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసేదనను. నీలో నుండే జనములు వచ్చెదరు, రాజులు నీలో నుండే వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకు దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత నీ తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. దేవుడు అబ్రహాముతో ఒక ముఖ్యమైన నిబంధనను నియమించిన సందర్భం ఇదే. దేవుడు అబ్రహాముతో నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మములను సున్నతి పొందవలెను. అది నాకు నీకును మధ్య నిబంధనగా సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవరి చర్మము సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. మరియు దేవుడు అబ్రహాముతో నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, ఎలా అనగా ఆమె పేరు సారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుడిని కలుగజేసెదను. నేను ఆమెను ఆశీర్వదించుదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనములలో రాజులు ఆమె వలనే కలుగుదురు. అప్పుడు అబ్రహాము సాగిలిపడి నవ్వి, 100 ఏండ్ల గలవాడికి సంతానము కలుగునా? 90 ఏండ్ల గల సారా కనునా అని మనస్సులో అనుకునెను. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకననుగ్రహించమని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుడిని కనును. నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇష్మాయేలు గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేనతనిని ఆశీర్వదించి అతనికి కూడా సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును. అతనిని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సర కాలమందు సారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచెదనని చెప్పెను. దేవుడు అబ్రహాముతో మాటలాడి చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలు, తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంట మనుషులలో ప్రతి మగవాడిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మములను సున్నతి చేసెను. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతని వయసు 99 సంవత్సరాలు. ఇష్మాయేలు వయస్సు 13 సంవత్సరాల గలవాడు. ఒక్కరోజే అబ్రహాము ఇష్మాయేలు సున్నతి పొందారు. మరియు మామ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండెను. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించెదను. దయచేసి కాలు కడుక్కొమ్మని ఈ చెట్టు కిందే అలసట తీర్చుకొనడి. కొంచెము ఆహారము తెచ్చెదనని మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చిదిరి. అప్పుడు వారు నీవు చెప్పినట్లే చెయ్యమని అబ్రహాముతో చెప్పగా,
అబ్రహాము గుడారములో ఉన్న సారా వద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి రొట్టెలు చెయ్యమని చెప్పెను. అబ్రహాము పశువుల యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ ఒక లేత దూడను తెచ్చి వాని పనివానికి అప్పజెప్పి వాటిని త్వరగా సిద్ధము చెయ్యమని చెప్పెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారి భోజనము చేయుచుండగా వారు యొద్దే ఆ చెట్టు కిందే నిలుచుండెను. వారతనితో, నీ భార్య అయిన సారా ఎక్కడున్నదని అడుగగా అతడు అదుగో గుడారములో ఉన్నదని చెప్పెను. అందుకతడు, మళ్ళీ ఒక కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహాము సారాయను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయెను గనుక సారా, నేను బలము ఉడిగిన దానినైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడనై ఉన్నాడు కదా అని తనలో తానే నవ్వుకునెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని సారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మళ్ళీ నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు సారాకు కుమారుడు కలుగునెను. సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నీవు నవ్వితివనెను. అప్పుడు ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి వెళ్ళి సొదొమ వైపుకు వెళ్ళిరి. ఎందుకంటే సొదొమ పాపము ఎక్కువైనందున యెహోవా దానిని నాశనము చెయ్య ఆలోచించుచుండెను గనక. అప్పుడే అబ్రహాము ఇంకా యెహోవా దగ్గరే నిలిచి ఉండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండున యెడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలము నాశనము చేయకుందువా అని చెప్పగా, యెహోవా, సొదొమ పట్టణములలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన యెడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును అనెను. అందుకు అబ్రహాము, ఇదిగో, ధూళియు బూడిదైనను నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే ఆ 5 తక్కువైనందున ఆ పట్టణము నాశన చేయకుందువా అని అడుగగా, అక్కడ 45 మంది నాకు కనబడిన యెడల నాశనము చెయ్యనెను. అతడింకా ఆయనతో మాటలాడచ్చు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 40 మందిని బట్టి నాశనము చెయ్యకుందునని చెప్పగా అతడు, ప్రభువా, కోపపడని యెడల నేను మాటలాడెదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన యెడల నాశనము చెయ్యనెను. అందుకతడు, ఇదిగో, ప్రభువుతో మాటలాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మందే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 20 మందిని బట్టి నాశనము చెయ్యకుందుననగా అతడు, ప్రభువా, కోపపడని యెడల నేను ఇంకొకసారి మాట్లాడెదను. ఒకవేళ అక్కడ 10 మందే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 10 మందిని బట్టి నాశనము చెయ్యనెను. యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. అయితే సొదొమ గొమొర్రా యొక్క పాపము ఎక్కువై ఉండడం వలన దేవుడు ఆ పట్టణమును నాశనము చేసెను. అయితే అబ్రహాము ప్రార్థనను జ్ఞాపకముంచుకున్న దేవుడు లోతు నివసించు స్థలమును నాశనము చేయలేదు. అయితే లోతు భార్య వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభం ఆయెను. అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేషునకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గేరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను. కనుక గేరారు రాజైన అబీమెలెకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనములు హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా, అతడు నా అన్న అనెను.
నేను చేతులతో ఏ దోషము చెయ్యక యథార్థ హృదయముతో ఈ పని చేసితినెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చెయ్యకుండా నేను నిన్ను అడ్డగించితిని. అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయును. నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని యెడల నీవును నీ వారి అందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పెను. అతడు తెల్లవారినప్పుడు లేచి తన సేవకులు అందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వివరించి ఆ మనుష్యులు మిగులు భయపడిరి. అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీద, నా రాజ్యము మీదికి మహాపాతకము తెచ్చెదవా? నేను నీ యెడల చేసిన పాపమేమిటి? చెయ్యరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమూ లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకుని చేసితిని. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూసి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సోదరుడని నన్ను గూర్చి చెప్పుము. నీవు నాకు చెయ్యవలసిన ఉపకారమిదే అని చెప్పి తిని. నేనే అబీమెలెకు గొర్రెలు, గొడ్లు, దాసదాసీలు, జనులు రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్యన సారాను అతనికి తిరిగి అప్పగించెను. అబ్రహాము దేవునికి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. యెహోవా తాను చెప్పిన మాట ప్రకారము సారాను దర్శించును. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయం కాలములో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుడిని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు సారాకు కలిగిన కుమారుడికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారమే 8 దినములైన ఇస్సాకును అతని కుమారుడికి సున్నతి చేసెను. అబ్రహాముకు ఇస్సాకు పుట్టినప్పటికీ అబ్రహాము వయసు 100 ఏండ్ల గలవాడు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహాము ఐగుప్తురాలైన హగరు కనిన కుమారుడిని సారా చూసి, ఈ దాసీని దీని కుమారుడిని వెళ్ళగొట్టుము. ఈ దాసీ కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతడి కుమారుడిని బట్టి ఆ మాట అబ్రహాముకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు, ఈ చిన్నవాణిని బట్టి నీ దాసీని బట్టి నీవు దుఃఖపడవద్దు. సారా నీతో చెప్పే ప్రతి విషయములలో ఆమె మాట విను. ఇస్సాకు వలన మాత్రమే నీ సంతానం అనబడును. అయితే నీ దాసీ కుమారుడు కూడా నీ సంతానమే గనుక అతనిని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను. కాబట్టి తెల్లవారినప్పుడే అబ్రహాము లేచి ఆ ఆహారము తీసుకుని ఆ పిల్లవానితో కూడా హగరుకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. అయితే అరణ్యములలో హగరు చిన్న పిల్లవాడితో దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆమె యందు జాలిపడి ఆ బిడ్డకు తనకు పోషణగా నిలిచి ఆ చిన్న కుమారుడు పెరిగి పెద్దయి అడవిలో పెద్ద విల్లుకాడు అవ్వెను. హగరు తన బిడ్డకు ఐగుప్త దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి వివాహము చేసెను. అబ్రహాము ఫిలిప్తీల దేశంలో అనేక దినములు పరదేశీగా ఉండెను. ఆ సంగతులన్నీ జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడిని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పిన పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని సమర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి
తన గాడిదకు గంట కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి చూసి ఆ చోటును చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పెను. దహనబలికి కట్టెలు తీసుకుని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తెను పట్టుకుని పోయెను. వారిద్దరూ కూడా వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకెనెను అని చెప్పెను. అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుడిని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి ఎత్తుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా, అబ్రహామా అని అతనిని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆ దూత, ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము, అతనిని ఏమీ చెయ్యకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడిని నాకియ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనబడుచున్నదని చెప్పెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తిరిగి ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారుడికి ప్రతిగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనెను అని నేటి వరకు చెప్పబడుచున్నది. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడిని ఇవ్వడానికి ఆలోచించలేదు. ఈ కార్యము చేసినందుకు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదనని చెప్పింది. నీ సంతతి వారు తమ శత్రువుల గనిని స్వాధీనపరుచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములో జనులందరికీ నీ సంతానము వలన ఆశీర్వాదం కలుగును. నీ తోడు అని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. తరువాత అబ్రహాము బెయర్సబాలో నివసించెను. సారా జీవించిన కాలం అనగా సారా బ్రతికిన కాలము 127 సంవత్సరములు. తరువాత అబ్రహాము బెయర్సబాలో నివసించెను. సారా కానానులో ఉండెను. సారా జీవించిన కాలము 127 సంవత్సరాలు. 127 సంవత్సరాలు జీవించి హెబ్రోను దేశములో సారా మృతి పొందెను. అప్పుడు అబ్రహాము బెయర్షబాలో ఉండెను. అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగలార్చుటకు ఆమె గూర్చి ఏచుటకు వచ్చెను. తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశీగాను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమి స్వస్థముగా ఇయ్యుడని అడుగగా, హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టడానికి మాలో శ్మశాన భూమి ఇవ్వడానికి ఇష్టపడనివాడు ఎవ్వడూ లేడని ఉత్తరమిచ్చెను. అప్పుడు అబ్రహాము లేచి ఈ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్య నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుటకు మీకిష్టమైతే ఒక్కసారి నా మాట వినండి. సాహోరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మాక్పేలా గుహను నాకిచ్చుటకు నా పక్షముగా అతనితో మనవి చెయ్యండి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండువెలకు దానిని అతడు నాకు స్వస్థముగా ఇవ్వవలెనని వారితో చెప్పండి. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్య కూర్చుని ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లుగా అబ్రహాముతో చెప్పినటువంటి ప్రత్యుత్తరమేదనగా,
అయ్యా, అట్లా కాదు, నా మనవి ఆలకించండి. ఆ పొలమును నీకిచ్చుచున్నాను, దానిలోనున్న గృహను నీకిచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టము అని చెప్పెను. అయితే అబ్రహాము, సరే కాని నా మాట వినండి, ఆ పొలము వెలకు ఇచ్చెదను, అది నా యొద్ద పుచ్చుకొనిన ఎడలే మృతి పొందిన నా భార్యను పాతిపెట్టెదను అని చెప్పెను. అబ్రహాము చెప్పినట్లే ఆ భూమిని 400 తులముల వెండి తూచి అతనికిచ్చెను. అలాగున మామ్రే ఎదుటనున్న మాక్పేలా యందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని యందుల గుహయు దాని యొక్క పొలిమేర అంతటిలోనున్న పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహాముకు స్వస్థముగా స్థిరపరచబడెను. తరువాత అబ్రహాము కానాను దేశములో హెబ్రోనును మామ్రే ఎదుటనున్న మాక్పేలా పొలము గృహములో తన భార్య అయిన సారాను పాతిపెట్టెను. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమంతటిని ఏలుచుండెను. ఒకరోజు తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయకుండా నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకుకు భార్యను తీసుకురమ్మని, ఆకాశము యొక్కయు దేవుడును భూమి యొక్కయు దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదను అని చెప్పెను. ఆ దాసుడు అబ్రహాము చెప్పిన విధంగా అబ్రహాము స్వదేశమునకు వెళ్ళి తమ బంధువులలో ఒక చక్కనైన స్త్రీని, రిగ్బా అనే ఒక స్త్రీని తీసుకుని వచ్చి ఇస్సాకుతో వివాహం జరిపించెను. ఇస్సాకు తన తల్లి అయిన సారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయెను. అట్లు అతడు రిగ్బాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. మరలా అబ్రహాము ఒక స్త్రీని వివాహము చేసుకునెను. ఆమె పేరు కేతూరా. ఆమెకు 6 కుమారులు జన్మించిరి. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్ద నుండి వారిని తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175 సంవత్సరములు. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకే చేర్చబడెను. హిత్తీయుడైన సోయారు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మాక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలు అతనిని పాతిపెట్టిరి. అది మామ్రే ఎదుటనున్నది. అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహాము అతని భార్య అయిన సారాయను కూడా పాతిపెట్టిరి. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. ఈ విధంగా అబ్రహాముగా మారాడు. దేవునిలో నిత్యము స్థిరపరచబడ్డాడు. మనందరికీ ఆదర్శప్రాయంగా స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. అందరికీ తండ్రిగా ఎంచబడ్డాడు. ప్రభు చేత మెచ్చబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్ జీసస్. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.